హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను శ్రీరామనవమి రోజు వ్లాగ్ని చూపించబోతున్నాను. శ్రీరామనవమి రోజు పొద్దుటే లేచి తలస్నానం చేసి ఇంటి ముందు ముగ్గు వేసి గడపకు బొట్లు పెట్టాను. శ్రీరాముని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తరువాత శ్రీరామునికి ఇష్టమైనటువంటి పానకం వడపప్పు చేశానన్నమాట. ఇక దేవుళ్ళకి బొట్లు పూలు పెట్టి పూజ చేసుకున్నాను. జగదభి రాముడు సకల గుణధాముడైన సీతారామచంద్రమూర్తిని స్మరించుకుంటూ ఒక పాట పాడుతాను. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. కదళి ఖర్జూరాది ఫలముల కన్నను పతిత పవన నామమేమి రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. నవరస పరమాన్న నవనీతముల కన్నా అధికమౌ నీ నామమేమి రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. పూజ చేసిన తర్వాత టిఫిన్ తిని గుడికి బయలుదేరాము. చందన్ నగర్లో మా ఇంటి దగ్గరే ఉంటుందండి ఈ గుడి. కారులో వచ్చాము, ఎండగా ఉందని. ఫ్లెక్సీ ఉంది చూడండి. బీజేపీ లీడర్ భిక్షపతి యాదవ్ కొడుకు రవికుమార్ యాదవ్ అనమాట. మా స్కూల్లో సెలబ్రేషన్స్కి ఇతనే వస్తూ ఉండేవాడు. మా డైరెక్టర్ అరవింద్ సార్ క్లాస్మేట్ అనమాట. అప్పటికే జనం గుడి దగ్గరికి వస్తూ ఉన్నారు. ఈ గుడి చాలా బాగుంటుందండి. వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, శివుడు గుళ్ళు ఉన్నాయి ఇక్కడ. చాలా జనం వచ్చారండి. చందానగర్లోని జనం అంతా ఇక్కడే ఉన్నట్లున్నారు. నేను వీడియో తీస్తుంటే మా హస్బెండ్ అందరినీ గమనిస్తూ కూర్చున్నారు. ఇక కళ్యాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వీళ్ళంతా కళ్యాణం చేయటం కోసం కూర్చున్నారండి. పెద్దవాళ్ళు పైన కూర్చున్నారు, చిన్నవాళ్ళు కింద కూర్చున్నారనమాట. ఎండగా ఉంది కదా, ప్రతి ఒక్కరికి మజ్జిగ సప్లై చేస్తున్నారు. కళ్యాణం చేయిస్తున్న వారిలో కొంతమంది పట్టు వస్త్రాలు తెచ్చి పూజారులకు ఇస్తే వాటిని దేవుడికి సమర్పిస్తున్నారన్నమాట. శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారమైన శ్రీరాముని యొక్క జన్మదినమై శ్రీరామనవమి. అదే రోజు సీతతో అతని వివాహం కూడా జరిగింది. అందుకే ప్రతి ఆలయంలో సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా చేస్తారు. ఇప్పుడు సీతారాముల కళ్యాణం జరగబోతుందండి. ఈ సందర్భంగా నేను ఒక పాట పాడుతాను. సీతారాముల కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. సిరి కళ్యాణపు బొట్టును పెట్టి అణివాసికమును నుదుటను కట్టి హారాణిని పాదాలకు పెట్టి హారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. సంపదను నేను కురులను దువ్వి సొంపుగా కస్తూరి నామము తీర్చి చెంపగవాకి చుక్కను పెట్టి పెళ్ళి కొడికై వెలిసిన రాముని కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. జానకి దోసిట కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపురాసై ఆని ముత్యములు తలంబ్రాలుగా ఆని ముత్యములు తల
చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. ఇక సీతారాముల కళ్యాణం అయిపోయిన తర్వాత అన్నదానం ఉందన్నమాట. ఎక్కువ మంది జనం ఉన్నారు కదా, పెద్ద లైన్ ఉంది. అక్కడ నుండి మేము బిహెచ్ఎల్ సాయిబాబా గుడికి బయలుదేరాము. ఇది చందానగర్ ఫ్లైఓవర్ అండి, కొత్తగా కట్టారనమాట. ఇది కట్టిన తర్వాత ట్రాఫిక్ చాలా వరకు తగ్గిపోయింది. ఈ లోపలికి వచ్చేది బిహెచ్ఈఎల్ అంతా కూడా పచ్చని చెట్లతో చాలా బాగుంటుంది. నేను మా పిల్లలు కారు డ్రైవింగ్ ఇక్కడే నేర్చుకున్నామండి. రోడ్లు చాలా విశాలంగా ఉంటాయి కాబట్టి డ్రైవింగ్ నేర్చుకోవటానికి బాగుంటుంది. నాకు మొక్కలు అంటే ఇష్టం అండి, అందుకే సండే వాకింగ్కి ఇక్కడికే వస్తాము. మా పిల్లలు ఇద్దరూ కూడా ఇక్కడే జ్యోతి స్కూల్లో భారతీయ విద్యాభవన్లో చదివారు. అందుకే బిహెచ్ఈఎల్తో బంధం బాగా ముడిపడిపోయింది. బిహెచ్ఈఎల్లో ఈ స్కూల్స్ చాలా ఫేమస్ అన్నమాట. 10 ఎకరాల స్థలంలో విశాలంగా ఉంటాయి. సాయిబాబా గుడి దగ్గరికి వచ్చామండి. ఒక్క సాయిబాబా గుడే కాకుండా మొత్తం 15 వరకు గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ జనం చాలా తక్కువగా ఉన్నారు. శ్రీరామనవమి కదా, అందుకే చాలా తక్కువ మంది వచ్చారండి. మామూలుగా అయితే బిహెచ్ఎల్ నుంచి చాలామంది జనం వస్తూ ఉంటారు ఇక్కడికి. ఎవ్రీ మంత్ నా శాలరీ రాగానే బాబాకి శాలువా ఇస్తారనమాట. అందుకే ఈ గుడికి వచ్చాము. రాయి పైన కూర్చున్న సాయినాథా, బాబా రావోయే పంతమేల షిడినాదా, అందరికీ దర్శనము ఇచ్చినావు, అందరి రోగాలు బాపినావు, అందరికీ ఊదిని పంచినావు, అందరి మన్ననలు పొందినావు, ధాన్యాలు ధనరాశులు మాకు వద్దోయి, నీ నామ భజనే కావాలోయి, లోకంలో నీకెవరు సాటి లేరయ్యా, నీవే మాకు తోడు నిడవయ్యా. రాయి పైన కూర్చున్న సాయినాథా, బాబా రావోయే పంతమేల షిడినాదా, బాబా రావోయే పంతమేల షిడినాదా. ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే ఇక్కడ అన్నదానం ఉంటుంది. తిన్నాక ఎవరికి తోచినంత డబ్బులు వాళ్ళు హుండీలో వేస్తారనమాట. పెద్ద హాల్లాగా ఉంటుందండి, ఇక్కడే అన్నదానం చేస్తారు. వంటలన్నీ కూడా కట్టెల పొయ్యి మీద వండుతారండి, గ్యాస్ ఉపయోగించారనమాట. మేము కూడా ఇక్కడే తిన్నాము. తిన్నాక ఇంటికి బయలుదేరి వచ్చామండి. ఓకే అండి, ఈ వ్లాగ్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.